రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం రోజున అంజన్న మాల ధరించిన విద్యార్థి స్వాములను ఉపాధ్యాయులు కొట్టడంతో పాటు స్కూల్కి రావద్దు అనడంతో వివాదానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న అంజన్న స్వాములు, బీజేపీ నాయకులు, హిందువులు, బజరంగ్ దళ్ సభ్యులు భారీగా ప్రభుత్వ పాఠశాలకు ర్యాలీగా చేరుకుని నిరసన తెలిపారు. అంజన్న స్వాములను కొట్టిన ఉపాధ్యాయులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మరోసారి హిందువుల మీద అంజన్న మాల ధరించిన స్వాములపై జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు అంజన్న మాల ధరించిన స్వాములకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కన్నీరు పెట్టిన ఉపాధ్యాయులు తాము ఎటువంటి తప్పు చేయలేదని, అనవసరంగా క్షమాపణలు చెప్పవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టారు. స్వాములను రావద్దని అనలేదని, కొట్టలేదని అన్నారు. దీనిపై ఎంఈఓ రామకృష్ణ వివరణ ఇస్తూ జరిగిన ఘటనపై విచారణ చేపట్టామని, ఎటువంటి మతపరమైన సంఘటనలు పాఠశాలలో జరగలేదని అన్నారు. ఇక ఉపాధ్యాయులు నిరంతరం పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల బాగు కోసం కృషి చేస్తారని అన్నారు. మరి ఇతర మతస్థులు కూడా ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వస్తారు, వాళ్ళను అలాగే కట్టడి చేస్తున్నారా? ఏమన్నారు అదంతా విషయం చెప్పి ఇక్కడ ఆపాలని చెప్తేనే లెక్క, లేకపోతే అది మెయింటైన్ చేయడం అనేది మన స్కూల్లో ఉండాల్సిన బాధ్యత. పిల్లలు జనరల్గా 50 మంది క్లాస్లో ఉంటే ఒక 40 మంది పుస్తకాలు స్కూల్కి మాలేసుకొని రావాలని కూడా మేడం, తెలుగు మేడం తిట్టింది. వసంత్ సార్ కొట్టిండు ఒక బుక్ తెచ్చుకున్నందుకు. ఇంకొకసారి ఇవ్వలేమండి అని కూడా అందరు ఒకటే లేకుండాలి, మీరు ఎందుకు ఇట్లా వచ్చారు అని కూడా అన్నారు. హనుమాన్కు దెబ్బ వస్తుంది అని కూడా అన్నారు. నేను బిగ్ షాప్ టైం అవుతుందని టైం అడుగుతానని పోయినా. జ్ఞానేశ్వర్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ బిగ్ షాప్ టైం అవుతుందని టైం అడుగుతానని పోతే వెనకకి వచ్చి అమ్ముతుంది. ఇంకిద్దరు ముగ్గురిని ఆయన వచ్చినాక ఏంటనే సార్ ఇంకోమన్నాడు. పోతే ఆయన ఎందుకనంటే ఆయన ఆఫీస్ రూమ్లో తోలుకో ఫోన్ చెప్పించాడు. మా వాళ్ళు ఫోన్ చెప్పించి పాయింట్ వేసుకొని రమ్మన్నాడు. వేసుకొని రమ్మంటే సార్ పాయింట్ ఇంకో 2-3 రోజులు ఉంది ఎందుకు సార్ అంటే మా వాళ్ళు ఆయన కట్టేసినాక మా వాళ్ళు వచ్చారు తోలుకోని వస్తే మీరు ఎందుకు వచ్చారు, అది మా ఇప్పుడు తోలే మేము ఒకరింటికి తోలేస్తాం అన్నారు. అన్నాక ఆయన సార్ ఆయన ఈ గిరికిని చేసిండు. సర్త ఆయన నాకు ఏడిపచ్చినట్టు అయ్యి జయశ్రీరామ్ అని అంటే సార్ తిట్టిండి. తిట్టినాక ఆయన అంజనని బలమైన కత్త అని అన్నాడు. అంజనని కొడితే బాగా 80% హిందూ జనాభా ఉన్నా కానీ ఇంకా హిందువుల మీద దాడులు ఆగట్లేదు. ఎందుకంటే హిందువులను ఏమన్నా అని పడతారులే, వాళ్ళని ఏమైనా అనొచ్చు, పిల్లలైనా పెద్దలైనా స్వామి మాలలో ఉన్నా కానీ కొట్టచ్చు అనే ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనతోని నిన్నటి రోజున స్కూలు విద్యార్థుల స్వాములను, బాలస్వాములను దండించడం ద్వారా ఈరోజు హిందూ బంధువులందరూ ఐక్యమై రుద్రంగిలో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. అందుకని ఈ కాంచెల్ ఖబర్దార్ హిందూ ద్రోహులారా, ఎవరైతే మీరు కుంచిత మనస్తత్వంతో హిందువుల మీద దాడి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్. రానున్న కాలంలో ఇలాంటి సంఘటనలు చేస్తే ఈరోజు క్షమాపణతోనైంది, రేపు ఇంకింత పెద్దగా ఉధృతంగా ఖచ్చితంగా ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. అందుకారు ఈ సెక్యులర్ అనే ఒక పదం పెట్టుకొని ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం మీద విద్వేషం రగిలిస్తూ మా హిందువుల మీద దాడులు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దీనికి ముఖ్య కారణం కూడా ఈ ప్రభుత్వాల ప్రోద్బలమే అని చెప్పేసి నేను అంటున్నాను. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇలాంటి దాడులు హేనీయమైన చర్య. ఇంకోసారి ఇలాంటి చర్యలు గిట్ట జరిగితే దీనికి పర్యవసానం మరోసారి ఆలోచన వేరే ఉంటుంది. దయచేసి ఇలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా గౌరవ ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ చర్య తీసుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను. నిన్నటి రోజు రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో హనుమాన్ మాల వేసుకున్నటువంటి 4 భక్తుల పట్ల ఉపాధ్యాయులు
దేవుని పట్ల అజ్ఞాన స్వామి పట్ల ఇవాళ వారు అజ్ఞానాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈ హనుమాన్మాల ప్రారంభమైనప్పటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో హిందువుల యొక్క ఉనికిని, హిందువుల యొక్క శక్తిని ఆపాలే ఏ విధంగా అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాలలు వేసుకోవద్దు, హిందువుల యొక్క ఐక్యమత్యాన్ని వస్తే మాకు ఉనికి పోతుంది అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కొంతమంది ఉపాధ్యాయులలో కుహన మేధావుల రూపంలో ఉన్నారు. ఎలాంటి అంటే ఉపాధ్యాయులే ఎక్కడో ఒకడ ఎస్ఎఫ్ఐ లాంటి, పీడిఎస్యు లాంటి, ఆర్ఎస్యు లాంటి సంస్థలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, మత బోధకులు పనిచేస్తున్నటువంటి పాస్టర్లు చేస్తున్నటువంటి కొంతమంది హిందువుల విద్యార్థుల పట్ల విద్వేషంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము మీ క్షమాపణతోని ఆగడం కేవలం మా రుద్రంగి పాఠశాలని గౌరవం కాపాడుకోవాలని ఒక ఉద్దేశంగానే ఆగడం జరిగింది. రేపటి రోజున ఈ మా హిందువుల పట్ల, మా విద్యార్థుల పట్ల, మా హనుమాన్ బాలదారులే కానీ, అయ్యప్ప స్వాములే కానీ, శివస్వాములే కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రుద్రంగి నందు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తెలుసుకోగా అక్కడ విద్యార్థులపై ఎటువంటి దాడికి పాల్పడలేదు టీచర్, ఉపాధ్యాయులు అని చెప్పేసి తెలిసింది. అట్లాగే వాళ్ళు బోధన కార్యక్రమంలో భాగంగా వారికి మంచి నడవడిక నేర్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. ఎటువంటి మత విశ్వాసాల పట్ల వాళ్ళకు విఘాతం కలిగించకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పిల్లల పట్ల మంచి వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చేసిన చర్య తప్ప మేము ఇంటెన్షనల్గా ఏమీ చేయలేదని చెప్పేసి వాళ్ళు తెలియడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తామని, ఇక్కడ మతాల పట్ల కాకుండా పిల్లల పట్ల మాత్రమే మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా వాళ్ళందరికీ వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు సదుద్దేశంతో సరే అని చెప్పేసి అంగీకరించి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎప్పటికీ కూడా పాఠశాల లోపల ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలు చెడిపోకుండా ఉండాలంటే మత విశ్వాసాలకు విఘాతాలు కాకుండా అందరూ ఉండాలి. అట్లంటేనే మనకి విద్యార్థుల పట్ల మన శ్రేయస్సు, మనం కాంక్షిస్తున్నటువంటి అభివృద్ధి మనకు దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఇది కూడా ఈ రకంగా మనం ఈ సమస్య సద్దుమణిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ పాఠశాలకి ఎటువంటి సమస్యలు రాకుండా, ఈ మత విశ్వాసాలు పులమకుండా అందరూ గ్రామస్తులు కూడా సహకరించాలని, విద్యాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ రకంగా నేను వారందరికీ విన్నవించుకుంటున్నాను.